హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన శ్రమలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రతిదాని మీద అధికారాన్ని మనకి ఇచ్చున్నాడు. ఎలాగా? ఎప్పుడైతే మన నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆయన విశ్వసించుట ద్వారా ఆ విశ్వాసం ఏంటంటే ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచడం మనం విశ్వసించున్నాము. సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. లోకపరమైన పాపాన్ని ఆయన తీసుకుని పరలోక సంబంధమైన ఆయన నీతిని మనకి ఇచ్చినాడు సిలువ ద్వారా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా దేవుని యొక్క కుమారుని యొక్క సామర్థ్యాన్ని మనము పొందుకుని ఉన్నాము. కాబట్టి నువ్వు అడిగిన వాటినలా దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి విశ్వాసం నుంచి నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో, దేవుని వైపు చూసి నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో, దేవుడు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఏ విషయమందు నువ్వు బలహీనుడివి కాదు. ఎందుకంటే ప్రతి విషయమందు నువ్వు విజయం కలిగిన వాడివి క్రీస్తు ద్వారా. ప్రతి విషయమందు నువ్వు బలము కలిగిన వాడివి క్రీస్తు ద్వారా. కాబట్టి ఆయన యొక్క సామర్థ్యం నీలో ఉందని విశ్వసించి ఎప్పుడైతే ప్రార్థించి ముందుకు వెళతావో ప్రతి పరిస్థితుల్లో నీకు విజయము కలుగుతుంది. ప్రతి విషయమందు ప్రార్థిద్దాము. నీకు కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని దేవుని వద్ద నుండి మనము పొందుకుందాము. నీ విశ్వాసమే నీ విజయము. హల్లెలూయా. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించడం తండ్రి. వీడియో చూస్తున్న వారికి తండ్రి ఏదైతే సహాయం కావాలి తండ్రి, మాకైతే సమస్తం తెలియదు కానీ దేవా నువ్వు సమస్తం ఎరిగినవాడు తండ్రి. వీడియో చూస్తున్న వారికి సమాధానం కలుగును గాక, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ఏ బలహీనతతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి బలహీనత నజరైన యేసుక్రీస్తులో తొలగిపోను గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడే నడిపించండి. కుటుంబం కోసం తండ్రి ఎవరైతే ప్రార్థిస్తుందని ఇదిగో తండ్రి నీ వైపు చూసి అడుగుతున్నారు తండ్రి, వారి కుటుంబంలో అద్భుతం జరగనుగా కానీ ప్రవచిస్తుంది. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలను దీవించి ఆశ్రయించండి తండ్రి. జాబ్స్ కోసం ఎదురు చూసే బిడ్డల తండ్రి నూతనమైన జాబ్స్ వారికి కలుగునుగా కానీ ప్రవచిస్తుంది. అద్భుత రీతిగా వారి జీవితంలో అద్భుతాలు జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి. జాబ్స్లో ప్రమోషన్స్ కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావలసిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.